హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మన కిచెన్లో సింపుల్ అండ్ టేస్టీగా హెల్తీగా కేక్ని ఎలా చేయాలో చూపించబోతున్నానండి. సాధారణంగా కేక్ అంటే మైదా షుగర్ వేసి చేస్తుంటాం, కానీ ఇక్కడ నేను బెల్లము రవ్వతో హెల్తీగా చూపిస్తున్నానండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుందండి. పిల్లలు స్వీట్ తినాలనిపించినప్పుడు, స్వీట్ చేయమని అడిగినప్పుడు ఇలా హెల్తీగా చేసి పెట్టండి. స్కూల్ నుంచి రాగానే మీరు చేసి పెడితే పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారండి. మళ్ళీ మళ్ళీ చేయమంటారు. అంతా స్పాంజీగా సాఫ్ట్గా చాలా చాలా బాగుంటుందండి. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తి వీడియోని చూసి ట్రై చేయండి. మరి సింపుల్ అండ్ టేస్టీగా ఉండే ఈ కేక్ని తయారు చేసే విధానాన్ని చూద్దాం. ముందుగా ఇక్కడ నేను 1 కప్పు బొంబాయి రవ్వ, సూజీ, ఉప్మా రవ్వ అంటారు చూడండి, అది 1 కప్పు తీసుకోవాలండి. మిక్సీ జార్లో వేసుకోవాలి. మిక్సీ జార్లో వేసుకొని మనం మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. ఇలా బాగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు అదే కప్పుతో 1 కప్పు నేను బెల్లం పౌడర్ తీసుకుంటున్నానండి. ఒకవేళ మీరు తురిమిన బెల్లం తీసుకుంటే 3/4 కప్ అయినా లేదంటే 1/2 కప్ అయినా తీసుకోవచ్చు. వేసుకున్న తర్వాత దీంట్లో 1/4 కప్పు, అదే కప్పుతో 1/4 కప్పు ఫ్లేవర్ లేని ఆయిల్ తీసుకోవాలండి. అన్ని కొలతలు ఒకే కప్పుతో తీసుకుంటే కేక్ చాలా బాగా వస్తుంది. అదే కప్పుతో 1/2 కప్పు పెరుగు తీసుకోవాలండి. పుల్లటి పెరుగు తీసుకోవద్దండి, కాస్త తీయటి పెరుగే తీసుకోవాలి. 1/2 కప్పు తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. చూడండి, ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇప్పుడు దీంట్లో ఒక 1/2 కప్పు మిల్క్ వేసుకోవాలి. కాచి చల్లార్చిన పాలను వేసుకోవాలండి. ఇక్కడ నేను 1 టీ స్పూన్ దాకా వెన్నెల ఎసెన్స్ వేస్తున్నానండి. ఒకవేళ ఎసెన్స్ లేకపోతే మీరు దీంట్లో ముందుగా మనము రవ్వ గ్రైండ్ చేసేటప్పుడు దాంట్లో 4 యాలకులు వేసి గ్రైండ్ చేసుకోవచ్చు, లేదంటే 1/2 టీ స్పూన్ యాలకుల పొడి అయినా వేసుకోవచ్చు. ఇలా వేసుకున్న తర్వాత మెత్తగా గ్రైండ్ చేసుకొని బౌల్లోకి వేసుకోవాలండి. ఇలా వేసుకున్న తర్వాత బాగా మిక్స్ చేసుకొని మనకు ఇక్కడ సూజీ నానడానికి రవ్వ కాస్త నానానండి. నానితే మనకు మంచిగా వస్తుంది స్పాంజీగా. ఒక 1/2 అవర్ పాటు నానబెట్టుకోవాలి మూత పెట్టేసి. ఈలోపు మనము ఇక్కడ నేను బేకింగ్ ప్యాన్ తీసుకున్నానండి. తీసుకునే దానికి ఆయిల్తో గ్రీస్ చేసుకోవాలండి. మీరు లేదంటే ఫ్లాట్గా ఉన్న గిన్నె అయినా స్టీల్ బాక్స్ అయినా ఏదైనా తీసుకోవచ్చండి. ఇలా ఆయిల్ బాగా గ్రీస్ చేసుకున్న తర్వాత ఇక్కడ నేను బటర్ పేపర్ కట్ చేసి వేసుకుంటున్నానండి. ఒకవేళ బటర్ పేపర్ లేకుంటే మీరు దీని ప్లేస్లో మైదా అయినా లేదంటే గోధుమ పిండి అయినా డస్ట్ చేసి తీసుకోవచ్చు. ఇలా దీన్ని కూడా ఇలా ఆయిల్ అప్లై చేసుకొని పక్కకు పెట్టుకోవాలండి. ఇప్పుడు 1/2 అవర్ తర్వాత చూడండి, రవ్వ బాగా నాని ఉంటుందండి. చూడండి, పిండి కూడా కాస్త టైట్ అవుతుందండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకోవాలి. కన్సిస్టెన్సీ మనకి ఇలా ఉండాలండి. ఇప్పుడు ఇలా మిక్స్ చేసుకొని ఇప్పుడు మనం ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తున్న వాళ్ళు ప్లీజ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, పక్కనున్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. ఇలా ప్రెస్ చేయడం వల్ల నేను పెట్టే వీడియో నోటిఫికేషన్ ముందుగా మీ హోమ్ పేజ్కి వస్తాయండి. ఇప్పుడు దీంట్లో 1 టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేస్తున్నానండి. ఒకవేళ మీ దగ్గర లేకపోతే 1/2 టీ స్పూన్ వంట సోడా అయినా వేసుకోవచ్చు, లేదంటే ఈనో అయినా వేసుకోవచ్చు. దీంట్లో ఇలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఒకటే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలండి. స్పూన్తో మిక్స్ చేసుకుంటే మీకు ఉండలు ఉంటే ఇలా మీరు విస్కర్తో అయినా మిక్స్ చేసుకోవాలి. మనం కేక్ అని ఎప్పుడైనా ఒకే డైరెక్షన్లో మిక్స్ చేసుకోవాలి. ఇలా బాగా మిక్స్ చేసుకొని బ్యాటర్ని మనం కేక్ టిన్లోకి వేసుకోవాలండి. ఇలా మిక్స్ చేసుకొని మనం వేసుకోవాలండి. బ్యాటర్ని మరీ ఫుల్గా వేయద్దండి, పొంగి కాస్త పైకి వస్తుంది. కానీ ఈ కేక్ ఎక్కువ పొంగదండి, అయినా కాస్త తక్కువనే ఉంచాలి. చూడండి, ఇలా ఏమైనా ఎయిర్ గ్రాప్స్ ఉంటే పోతాయండి. ఒక 2 సార్లు ఇలా ట్యాప్ చేసుకోవాలి. ఇప్పుడు ట్యాప్ చేసుకొని ఇప్పుడు మనం ముందుగా ఇక్కడ నేను స్టవ్ మీద ఒక పెద్ద గిన్నె పెట్టి దాంట్లో స్టాండ్ వేసుకున్నానండి. వేసుకొని దాంట్లో ఇలా స్టాండ్ పెట్టుకోవాలి. మనం స్టాండ్ లేకపోతే మీరు చిన్న గిన్నె అయినా పెట్టుకోవచ్చు, ఇలా బౌల్ పెట్టుకొని అయినా చేసుకోవచ్చు, స్టీల్ బౌల్. ఇలా స్టాండ్ పెట్టుకున్న తర్వాత దీనిపైన ఇప్పుడు ముందుగా మనము కేక్ టిన్ని పెట్టుకోవాలండి. ఇలా మనం కింద శాండ్ వేసుకోవడం వల్ల కేక్ చాలా బాగా బేక్ అవుతుంది. ఇప్పుడు మూత పెట్టుకొని 25 to 30 మినిట్స్ పాటు బేక్ చేసుకోవాలండి. చూడండి, ఇక్కడ నేను ఒక 30 మినిట్స్ తర్వాత చూపిస్తున్నాను. చూడండి, ఇక్కడ మీరు టూత్ పిక్ లేదంటే ఇలా ఏదైనా చాకు తీసుకొని ఇలా మీరు కుచ్చితే తడి తగలలేదంటే మనకు కేక్ బాగా బేక్ అయినట్టండి. ఇక్కడ నాకు తడి తగలట్లేదు, కేక్ బాగా బేక్ అయిందండి. ఇప్పుడు మనం కేక్ని బయటికి తీసుకోవాలండి. ఇప్పుడు
వేడిగా ఉంటుందండి, కాస్త జాగ్రత్తగా తీసుకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని ఇప్పుడు ఈ కేక్ని పైన మనం క్లాత్ అయినా లేదన్నా టవల్ అయినా ఇలా పెట్టుకోవాలండి. ఇలా పెట్టుకోవడం వల్ల కేక్ చాలా సాఫ్ట్గా ఉంటుంది. కాస్త వేడి తగ్గే వరకు ఇలా పెట్టుకొని మనం కాస్త చల్లారిన తర్వాత ఇప్పుడు మనం అంచుల్ని లూజ్ చేసుకొని కేక్ని డిమోల్డ్ చేసుకోవాలి. చాలా హెల్తీ రెసిపీ అండి, చాలా టేస్టీగా ఉంటుంది. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. అంత సాఫ్ట్గా స్పాంజీగా వస్తుంది. దీనిపైన ఒక ప్లేట్ పెట్టేసి ఇలా ప్లేట్ పెట్టుకొని టర్న్ చేసుకొని ఇలా ఒక్కసారి ట్యాప్ చేసుకుంటే మనకు ఈజీగా డిమోల్ అవుతుంది. మనం బటర్ పేపర్ పెట్టుకున్నాం కాబట్టి అస్సలు అతకదండి కింద అయితే. చూడండి, పైన ఉన్న ఈ బటర్ పేపర్ని తీసేసుకోవాలి. చూడండి, ఇప్పుడు మనం కేక్ని టర్న్ చేసుకోవాలి. చాలా చాలా బాగుంటుందండి, టేస్ట్ అయితే సూపర్గా ఉంటుందండి. మీరు కూడా తప్పకుండా ఈ హెల్తీ అండ్ టేస్టీగా ఉండే బెల్లం రవ్వతో మనం ఈజీగా హెల్తీగా చేసుకుని ఈ కేక్ని మీరు కూడా ట్రై చేసి మీ ఇంట్లో వాళ్ళకి తినిపించండి. చాలా టేస్టీగా ఉంటుందండి, మీ ఇంట్లో వాళ్ళకు కూడా బాగా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా కుదిరిందో నాకు కామెంట్ ద్వారా తెలియచేయండి. చూడండి ఎంత సాఫ్ట్గా చాలా చాలా బాగా వస్తుందండి. ఇక్కడ మనము షుగర్ వేయకుండా వేసాం కాబట్టి చాలా హెల్తీ అండి. ఇది తిన్నా కొద్దీ తినాలనిపించేలా సూపర్ టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి ఎంత ఫ్లఫీగా వచ్చిందో. వీడియో నచ్చితే లైక్ చేయండి, ఫ్రెండ్స్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మరికొన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం టీ కిచెన్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.